ఎగ్జిబిషన్లో పోలీస్ శాఖ సైబర్ క్రైమ్ మహిళల భద్రత ట్రాఫిక్ పైన అవగాహన కల్పిస్తుందన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. 1938లో ప్రారంభమైన నుమాయిష్ ఎగ్జిబిషన్ కి 80 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ రూల్స్, మహిళలు, చిన్నారుల భద్రత పైన అవగాహన కల్పిస్తున్నామన్నారు సిపి సజ్జనార్. హైదరాబాద్ నుమాయిష్ కి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కి చాలా ఒక గొప్ప చరిత్ర ఉంది. దాదాపు 80 సంవత్సరం పైన చరిత్ర ఉంది. 1938లో ఇది స్టార్ట్ కావడం జరిగింది. లోకల్ ఉన్న ఉత్పత్తులని ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి ఈ ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ కావడం జరిగింది. అట్లానే హైదరాబాద్ పోలీసులు కూడా చాలా రూపరేఖలు మారాయి. మనం కూడా చాలా విషయపైన అవగాహన తీసుకోవడానికి, పోలీసింగ్ కాకుండా అవేర్నెస్ తీసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ఈ ఒక నుమాయిష్ ఎగ్జిబిషన్లో వేలాది సంఖ్యలో ప్రజలు వస్తారు, విజిట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకెళ్తారు. మనం కూడా వచ్చిన ప్రజలకి ట్రాఫిక్ గురించి, సైబర్ క్రైమ్ గురించి, మహిళల భద్రత గురించి ఈ ఒక స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక ఎగ్జిబిషన్కి వచ్చే ప్రజలు మా స్టాల్స్ని కూడా విజిట్ చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ వైలేషన్స్ చాలా జరుగుతున్నాయి. చాలామందికి అవేర్నెస్ లేక చాలామంది వైలేట్ చేస్తారు. సో అందరు కూడా ఈరోజు మనము మంచి ఉండాలి, మనము ఇంటికి సురక్షితంగా చేరుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. సో దాని భాగంగా ఈరోజు ఒక మంచి గొప్ప ఎగ్జిబిషన్లో మనము మన స్టాల్స్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేను, చారు సిన్హా గారు, ఎడిషనల్ డీజీపీ సిఐడి అండ్ ఉమెన్ సేఫ్టీ వింగ్, అట్లానే సైబర్ క్రైమ్స్ గురించి కూడా మన అవేర్నెస్ పోస్టర్స్, మెటీరియల్ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. మహిళల భద్రత, పిల్లల భద్రత గురించి కూడా మనము చేస్తున్న పని, మన ఇనిషియేటివ్స్ రాష్ట్ర వ్యాప్తంగా, సిటీ వ్యాప్తంగా చేస్తున్న పని పైన కూడా మనము ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ ఒక స్టాల్స్ని విజిట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టాల్స్లో మన జాయింట్ సిపి డేవిస్, మన డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్, అట్లానే మన డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్ లావణ్య, అట్లానే ట్రాఫిక్ ఆఫీసర్స్, ఉమెన్ సేఫ్టీ ఆఫీసర్స్, సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ అందరూ కూడా బాగా కృషి చేసి మంచి స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు కూడా పేరుగా అభినందిస్తున్నాను.